హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే లాస్ట్ వీక్ వెమ్లవాడ వెళ్ళామండి. ఈ వెమ్లవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి అయితే కొలువై ఉంటారు. ఈ టెంపుల్ అయితే రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో అయితే ఉందండి. సిరిసిల్ల నుండి మనకి ఒక 15 మినిట్స్ డ్రైవ్ అయితే పడుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులైతే ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఈ కోడను కట్టేసి కోరికలు కోరుకుంటే అయితే ఆ కోరికలు అయితే తీరిపోతాయి. అలా తీరిన తర్వాత వచ్చి కోడనైతే ఆ తర్వాతకి కోడెమొక్క అయితే తీర్చుకొని ఆ రాజరాజేశ్వర స్వామిని అండ్ అమ్మవారిని అయితే దర్శించుకొని వెళ్తారు. ఆ తర్వాతకి ఇక్కడైతే బద్దిపోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ అమ్మవారు ఇక్కడ కూడా కొలువై ఉన్నారు. మేమైతే బద్దిపోచమ్మకి బోనం పెడతామని చెప్పేసి చాలా ఇయర్స్ అవుతుంది మొక్కుకొని. అస్సలు ఎప్పుడొచ్చినా కూడా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం తప్ప ఇదైతే అవ్వట్లేదు. ఈసారి అయితే బోనం అయితే చేసేసాము. మేమైతే ఇక్కడ మేము ఉన్న దగ్గర నుండి బోనం అయితే వండేసి బోనాన్ని అయితే మంచిగా అలంకరించేసి అయితే తీసుకెళ్ళాం అనమాట. ఆ తర్వాతకి బోనంతో పాటు శారీ కూడా తీసుకెళ్తున్నాము. సో శారీలో ఏమేమి పెట్టాము అండ్ బోనం ఎలా రెడీ చేసామనేది ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది. అలా తీసుకొని వెళ్ళేసి అమ్మవారి టెంపుల్లో అయితే సమర్పించేసి వచ్చి ఫుడ్ అయితే చేసుకొని తినేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఈ టెంపుల్ గురించి, టెంపుల్ విశిష్టత అండ్ ఎక్కడ నుండి ఎలా వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, ఈ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. అది చూసి నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.